వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందంతో ఇరు పార్టీల్లో నాయకులు ఒకరికొకరు అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై పూర్తి స్థాయిలో విచారణకు కోరాలని, ఫార్ములా ఈ రేసులో అవినీతిపై పారదర్శక విచారణ చేయాలని ఆయన ముఖ్యమంత్రికి సవాల్ విసిరారు. సిద్దిపేటలో జరిగిన 2 రోజుల దీన్ దయాళ్ ప్రశిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో పాల్గొంటూ కాళేశ్వరం ప్రాజెక్టు ని బీఆర్ఎస్ అవినీతికి ఏటీఎంలా మార్చుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే దారిలో నడుస్తుందని విమర్శించారు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం పోరాడిన తెలంగాణలో నేడు నిరుద్యోగులు తీవ్ర నిరాశలో ఉన్నారని పేర్కొంటూ జాబ్ క్యాలెండర్ ఏదని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధ్యతలు నిర్వర్తించకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీపై విమర్శలు చేయడం సిగ్గుచేటని ఆయన ధ్వజమెత్తారు. ఎస్ఐఆర్ అనేది ఎన్నికల సంఘం చేపట్టే ఒక సాధారణ మరియు రాజ్యాంగబద్ధమైన ప్రక్రియ అని, దీనిని బీజేపీకి ఆపాదించడం విడ్డూరమని ఆయన మండిపడ్డారు. ఇది 2022లో కూడా జరిగిందని, అప్పట్లో దీన్ని ఎవరూ వ్యతిరేకించలేదని గుర్తు చేశారు. ఉద్దేశం ఓటర్ల జాబితాను పారదర్శకంగా, పకడ్బందీగా సిద్ధం చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడమేనని రామచంద్రరావు స్పష్టం చేశారు. ప్రతి నిజమైన ఓటరుకు తాము నివసించే చోట ఓటు వేసే హక్కు ఉందని, అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు తొలగించబడదని ఆయన భరోసా ఇచ్చారు. తమ ఓటును తాము పనిచేసే లేదా నివసించే ప్రాంతానికి మార్చుకుంటే ఆస్తి హక్కులు పోతాయని బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు చేసిన దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం ఎన్నికల్లో ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంల మీద, ఇప్పుడు సర్ మీద నిందలు వేస్తున్నాయని చెబుతూ ఇవన్నీ కేవలం రాజకీయ డ్రామాలేనని ఆయన ఎద్దేవా చేశారు. మరోవైపు రైతుల ధాన్యం కొనుగోలులో కూడా రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ఆ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రధాని మోదీ గారిని నిందించడం సరికాదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల వైఫల్యాలను గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీకి అవకాశం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కార్యకర్తలు ప్రజల సమస్యపై మరింత బలంగా పోరాడుతూ తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ని తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. బీజేపీ నేషన్ ఫస్ట్ అని నమ్ముతుందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ లకు మాత్రం అవినీతి, అధికారం మాత్రమే ప్రధానమని ఆయన ఆరోపించారు. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.